నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. సింగిల్ యూట్రస్ ఆర్ డైడెల్ఫస్ యూట్రస్ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాం. సో నార్మల్ యూట్రైన్ డెవలప్మెంట్లో అందరు ఆడవాళ్ళకి డెవలప్మెంటల్ స్టేజ్ అప్పుడు ఫస్ట్ 2 యూట్రసే ఉంటాయి అన్నమాట. అండ్ డ్యూరింగ్ ది కోర్స్ ఆ 2 యూట్రస్ సింగిల్గా మారి సింగిల్ యూట్రస్గా డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట పుట్టినప్పుడు. కానీ ఈ 2 యూట్రస్ కలవకుండా 2 సపరేట్ ఎంటిటీగా పెరిగినప్పుడు వాటిని ఏ రకంగా అట్ వాట్ స్టేజ్ అనేది ఆగిపోయిందో అనే దానిపైన మనము సింగిల్ యూట్రసా డైడెల్ఫసా అనేది లేబుల్ చేస్తాం. సో ముఖ్యంగా యూట్రైన్ అనామలీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ చూసుకోవాల్సింది 3D స్కాన్. 3D స్కాన్ లో మనకు చాలా వరకు యూట్రస్ లెంత్ ఎంత ఉంది, ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, కొద్ది వరకు ట్యూబల్ మార్ఫాలజీ, ఓవరీ సైడ్స్ ఎక్కడున్నాయి, కిందికుందా లేదంటే పైకుందా, ఇవన్నీ తెలుస్తాయి అన్నమాట. యూట్రస్లో ఏమన్నా అడ్డంగా ఉన్న సెప్టమ్ చిన్నగుందా పెద్దగుందా థిక్గుందా ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. యూజువల్గా 3D స్కాన్లో తెలిసిపోతాయి. ఏ రకంగా యూట్రస్ ఉందో దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ యూనికార్నియేట్ యూట్రస్ ఉందనుకోండి, అంటే ఒక వైపే యూట్రస్ పెరిగింది ఇంకో వైపు చాలా చిన్నగా ఉంది ఆర్ రెసిడ్యువల్గా ఉంది అన్నప్పుడు ఈ సింగిల్ యూట్రస్కి హెచ్ఎస్జి చేసుకొని ఈ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా, ఈ సైడ్లో ఎగ్ పెరుగుతుందా లేదా అనేది ఫస్ట్ చూసుకుంటాం. అండ్ సింగిల్ యూట్రస్ ఉన్న వాళ్ళకి ఏం టెన్షన్ ఏం లేదు. ఐదర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఆర్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ డెలివరీ స్మూత్గానే ఉంటుంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. లైక్ 3rd మంత్ తర్వాత సర్వైకల్ స్టిచ్ చేయడం జరుగుతుంది మ్యాండేటరీగా. అండ్ చాలా వరకు రెస్ట్లో ఉండాల్సిన అవసరం ఎక్కువ ఉంది. ఎందుకంటే వీళ్ళ సర్విక్స్ చాలా వీక్గా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ బేబీ గ్రోత్ అప్పుడు సడన్గా అబార్షన్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది వీళ్ళకి. సో జాగ్రత్తగా ఉండి రెస్ట్ విత్ క్లోజ్ అబ్జర్వేషన్, గైనిక్తో క్లోజ్ అబ్జర్వేషన్లో ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో సింగిల్ యూట్రస్ ఉంది అని ఏం టెన్షన్ పడకుండా దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేసుకుంటే సక్సెస్ వస్తుంది. దీంట్లో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.